ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ దినం 2వ ఆజ్ఞను మనం ధ్యానిద్దాం. మీరందరూ దేవుని వాక్యాన్ని వింటూ సబ్స్క్రైబ్ చేసినందుకు వందనాలు, లైక్ చేసినందుకు వందనాలు. మీరు సబ్స్క్రైబ్ చేసేది, మీరు లైక్ చేసేది దేవుని వాక్యానికి, దేవుని సేవకు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. కాబట్టి దేవుని నామమును వ్యర్థముగా మనం ఉచ్చరింపకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామము యెహోవా. అంతేకాకుండా ఆయన భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మరి అనే నామము పెట్టబడింది శరీరధారి అయి వచ్చినప్పుడు. అయితే కొన్ని నామములు, అంతేకాకుండా కొన్ని నామములు బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని ఉన్నాయి. ఎలోహిం అంటే సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. యెహోవా షమ్మా అంటే దేవుడు మీకు తోడయ్యుండు దేవుడు. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. అదోనాయి అంటే ఘనుడైన ప్రభువు. ఎల్యోన్ అంటే అత్యున్నతుడైన దేవుడు. మనం నమ్మిన దేవుడు అత్యున్నతుడైన దేవుడు. యావే అనగా తనకు తానుగా ఉన్నవాడు. మనం ఆరాధించు దేవుడు మనం నిర్మించుకున్న దేవుడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు. ఇది నిర్గమకాండములో ఉంటుంది. 3వ అధ్యాయం 15 నుండి 15 వరకు ఉంటుంది. యెహోవా రోహి, గొర్రెల మంచి కాపరి. కాబట్టి మంచి కాపరి మనందరికీ దేవుడు కాపాడుతున్నాడు. యెహోవా మెకదేష్ అంటే శుద్ధీకరించు ప్రభువు. ఆ వాక్యం నెరవేరింది కదా. సిలువలో తన రక్తము ప్రాణము పెట్టి మనలను తన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు కదా. యెహోవా మెకదేష్. యెహోవా సిద్కినో అంటే నీతి అయి ఉన్న దేవుడు. దేవుడు ఎవరంటే నీతి అయి ఉన్నాడు. మనం కూడా నీతిమంతులు అవ్వడానికి ఆయన కారణమై ఉన్నాడు. ఎల్రోయి నన్ను చూచు దేవుడు. నిన్ను ఈరోజు చూస్తున్నాడు దేవుడు. మన పరిస్థితులన్నీ బాగు చేస్తాడు, మారుస్తాడు, మంచిగా మారుస్తాడు. యెహోవా నిస్సి జయధ్వజమై ఉన్న దేవుడు. నీ మీదకు రేగుచున్న యుద్ధమునకు యెహోవా నిస్సిగా ఆయన వచ్చి నీకు జయమిచ్చుచూ ఉన్నాడు. సాతాను యుద్ధంలో, మనుషుల యుద్ధంలో. ఎల్షడై అంటే సర్వ సమృద్ధి ఇచ్చే దేవుడు. మీకు ఇప్పటికే సర్వ సమృద్ధి ఇచ్చిన దేవుడిచ్చాడు. సర్వ సమృద్ధి ఇచ్చిన దేవుడు సర్వోన్నతుడు. ఎల్షడై అంటే మళ్ళీ. కాబట్టి మీకు సర్వ సమృద్ధి ఏదైనా కొదువుగా ఉంటే దేవుడు మీకు సమృద్ధి ఇచ్చునుగాక, మీకు సంతోషం కలుగునుగాక యేసు నామములో. యెహోవా ఈరే, ఇది మీకు తెలుసు. అబ్రహాము కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెప్తారు, అనుగ్రహించు దేవుడు, చూచుకుని దేవుడు. నీకేం కావాలో దేవుడు అది అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నీకు అవసరమైనది అనుగ్రహించడానికి నువ్వు పొందుకుంటావు అతి త్వరలో. ఆయన చూసుకుంటాడంట. నీకేం అవసరం ఉందో చూసుకుంటావు. చూచుకుని దేవుడను నేను అని దేవుడు అంటున్నాడు. యెహోవా రాఫా స్వస్థత ఇచ్చే దేవుడు. అంతేకాకుండా అన్నీ ఇవ్వడమే కాదు, నిన్ను కాపాడడమే కాదు, నీకు అత్యున్నతుడుగా దేవుడుగా ఉండి యుద్ధంలో విజయం ఇవ్వడమే కాదు, సర్వశక్తి గల దేవుడుగా నీకు తోడుగా ఉండడమే కాదు, నీకు స్వస్థతనివ్వబోతూ ఉన్నాడు. ఏ రోగమైనా నిన్ను బాగు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు స్వస్థత కలుగుతుంది. యెహోవా సబ్బాత్ సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయనకు దూత సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ సైన్యాలు నీ పక్షాన, మన పక్షాన, ప్రజల పక్షాన, క్రైస్తవుల పక్షాన, దేవుని ప్రజల పక్షాన పనిచేస్తూ ఉంటాయి. దేవుని నమ్మని వారిని రక్షించడానికి కూడా అవి సైన్యాలు పనిచేసి రక్షించుకుంటూ ఉంటాయి.
వారందరూ రక్షణ పొందాలని పనిచేస్తూ ఉంటాయి. ఏల్ ఒలాం అంటే అంతము లేని దేవుడు. మనం నమ్మిన దేవుడు ఈ రోజు ఉండి రేపు మాయమయ్యే దేవుడు కాదు, అంతము లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఏల్ అంటే శక్తిమంతుడైన దేవుడు. మనం శక్తిహీనుడైన దేవుడిని నమ్మట్లేదు. బలవంతుడు, ఎటువంటి పరిస్థితి నుండి అయినా రక్షించే దేవుణ్ణి మనం నమ్ముతూ ఉన్నాం. మనం నమ్మిన దేవుడు బలహీనుడు కాదు, పిరికివాడు కాదు, భయస్థుడు కాదు. ఆయన శక్తిమంతుడు, అధిక శక్తి సంపన్నుడు, బలవంతుడు. ఆయన శక్తితో మనలను రక్షించుకుంటాడు. ఎటువంటి పరిస్థితి నుండి అయినా విడిపిస్తాడు. నీ శత్రువు ఎంత పెద్దదైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా. ఏల్ ఎలోహిం, ఇస్రాయిల్ అంటే ఇస్రాయేలు దేవుడు. ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనం కూడా ఇస్రాయేలీలం, మనకు దేవుడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఈ వాక్యం యేసు ప్రభు జన్మించినప్పుడు దూత చెప్తుంది కదా. యెహోవా అనగా నీవే ఉనికి కలిగిన వాడవు. ఆయనకు ఆయనే ఉనికి కలిగిన దేవుడు. ఆయన ఉనికిలోనికి రావడానికి ఇంకొకరు కారణం కాదు. కాబట్టి ఇన్ని విషయాల దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు స్వస్థపరుస్తాడు. దేవుడు మనను కాపాడుకుంటాడు. దేవుడి వాక్యము దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఇన్ని రకాలుగా నీ యొక్క నామాలు ఉన్నాయి ప్రభా. ఇన్ని రకాలుగా ప్రజలను మీరు రక్షించుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆశీర్వదించి రక్షించి కాపాడే మహిమ పొందుమని, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి విరుద్ధమైన పరిస్థితుల నుండి విడిపించమని యేసు నామములో ప్రార్థించి ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.